నువ్వు ఇప్పుడు కానీ పీసీ బిల్డ్ చేద్దాం అనుకున్నా, స్టోరేజ్ కొందాం అనుకున్నా, ర్యామ్ కొందాం అనుకున్నా, ఇంకా ఏమైనా ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమి కొందాం అనుకున్నా నీకు చేతి వాడతా. వీడియో లాస్ట్ వరకు చూడు, నీకు చెప్తాను నిజమంతా. మనం చూసుకున్నట్టయితే ర్యామ్ ప్రైజెస్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ ఉన్నట్టుండి రెండింతలు పెరిగిపోయాయి. 1000 రూపాయలు ఉండాల్సినది 2000, 2000 4000. ఇప్పుడు మనం 8GB DDR5 ర్యామ్ చూసుకున్నట్లయితే 4000 రూపాయలు ఉండాలి, కానీ ఇప్పుడు 8000 రూపాయలు ఉంది. 1TB SSD చూసుకున్నట్లయితే 6000 రూపాయలు ఉండాలి, ఇప్పుడు 12000 రూపాయలు ఉంది. 2TB SSD చూసుకున్నట్లయితే 10,000 ఉండాల్సింది, ఇప్పుడు 19,000 ఉంది. ఇంకా మీరు 32GB ర్యామ్ తీసుకుంటే మనకి 14,000 రూపీస్ ఉండాలి. 14,000 రూపీస్ కాస్త తీసుకుపోయి ఇప్పుడు 30,000, 40,000 చేసి పెట్టేశారు. వీటన్ని కారణం ఏంటంటే నువ్వు నేనే. ఇండైరెక్ట్ గా మనం ఎలా కారణమవుతాం అనేది వీడియో లాస్ట్ లో చెప్తా చూడండి. ఈ కథ మొదలైంది ఇప్పుడు కాదు. ఎయిర్టెల్ ఎప్పుడైతే పర్ప్లెక్సిటీ ప్రో ఫ్రీగా ఇస్తారని అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి మొదలైంది ఇది ఇష్యూ. అప్పుడు మనకు ఫ్రీ ఇచ్చినారు కదా, ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా మన డేటాతోని ఏని ట్రైన్ చేస్తారు.